హాయ్ అండి అందరికీ. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చిక్కుడుకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. తర్వాత 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళని వంపేసుకొని ముక్కలు వేసుకోవాలి. దానిలో సరిపడా ఉప్పు వేసుకోండి. నేను కూరలో కూడా ఇప్పుడు వేసేసానండి ఉప్పు. అలాగే ఒక 3 విజిల్లు వచ్చే వరకు తీసుకుని చూసారు కదా ఉడికిపోయినాయి. అవి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ ముక్కలు కూడా రెడీ చేసుకోండి. బాణీ పెట్టండి, ఆయిల్ వేయండి. దానిలో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన తర్వాత వేసుకోండి. అవి తర్వాత ఒక ఆనియన్ యాడ్ చేసుకోండి. కాస్త మగ్గిన తర్వాత ఒకసారి కదపండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇప్పుడే యాడ్ చేసుకున్నానండి నేను. ఆ ఫ్లేవర్ ఇప్పుడు వెళ్ళి చాలా బాగుంటుందని ముందే యాడ్ చేసుకుంటానండి నేను. చాలామంది లాస్ట్లో యాడ్ చేసుకుంటారు, అది మీ ఇష్టం, ఆప్షనలే. అలాగే ఒక టమాటా యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకోండి అంతా. తర్వాత చిక్కుడుకాయ కూడా దానిలో వేసుకొని చిక్కుడుకాయ ముక్కలు. తర్వాత ఒకసారి మొత్తం కదపండి. కలిపిన తర్వాత ఇలా ఉంటుందండి. ఆల్రెడీ నేను ముందే యాడ్ చేసానండి ఉప్పు. ఇప్పుడు ఒక స్పూను కారం యాడ్ చేసుకుంటున్నానండి నేను. చిక్కుడుకాయలు బాగా మగ్గనిచ్చుకోవాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది కూర. ఒకసారి కలుపుకొని కారం వేసిన తర్వాత అడుగంటకుండా ఒక్కొక్కసారి తీస్తూ ఉంటా ప్లేటు. ఇలా తిప్పుతూ ఉండండి. ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లుకున్నాను. చూసారు కదా, అది కూడా యాడ్ చేసినాక ఒకసారి తిప్పాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.